శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనానికి భక్తజనం పోటెత్తారు. చందన యాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధువయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో చందన యాత్ర మహోత్సవాలలో భాగంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం దంపతులు, కాలెపు నాగేశ్వరరావు దంపతుల పర్యవేక్షణలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన నిజరూప దర్శన సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, దాసరి గురునాథం, పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు నిజరూప స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, చందన సమర్పణ, తీర్థగోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. కారి మార్కెట్ ఏరియా రాజమహేంద్రవరం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి యొక్క వార్షిక చంద్రయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతోంది. నిన్నటి రోజున వార్షిక కళ్యాణ మహోత్సవం అయింది. ఈరోజు మాఘమాస శుక్లపక్ష దశమి సందర్భంగా శ్రీవారు ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా నిత్య తిరువారాధనలు, చందనం, ఒలుపులు అన్నీ కూడా చేసుకుని శ్రీవారు భక్తులందరికీ కూడా తన యొక్క నిజరూప దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. భక్తులంతా కూడా వేలాదిగా వచ్చి తండోపతండాలుగా శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి ఆ చంద్రయాత్ర మహోత్సవ సందర్భంగా జరిగే నిజరూప దర్శన సేవను చేసుకుంటున్నారు. స్వామికి ఎంతో భక్తితోటి చక్కగా చందనాన్ని సమర్పిస్తున్నారు. వారందరికీ కూడా శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి. శ్రీ బ్రహ్మశ్రీ కాలేపు సూర్య సింహాచలం గారు, బ్రహ్మశ్రీ కాలేపు నాగేశ్వరరావు గారు, వీరిద్దరు కూడా ధర్మకర్తలు. వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో యొక్క చంద్రయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా చక్కగా జరుగుతోంది. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కగా అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి శ్రీవారి యొక్క చంద్రయాత్ర మహోత్సవాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ వారు కానీ, అలాగే ఎటువంటి మున్సిపల్ వాళ్ళు కానీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారికి చక్కగా చంద్రయాత్ర మహోత్సవం సందర్భంగా జరిగేటటువంటి నిజరూప దర్శన సేవలో అందరికీ కూడా సహకరిస్తున్నారు. గౌతమి ఐ హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇవాళ అందరూ కూడా శ్రీవారికి దర్శనం చేసుకుని శ్రీవారికి చందనాన్ని సమర్పించి తరించండి. రేపు మనకి ఉదయం చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. అలాగే 30వ తారీఖున ఉదయం శ్రీవారి యొక్క ప్రసాదంతో అన్న సంతర్పణ, అదేవిధంగా రోజు రాత్రి 30వ తారీఖు రాత్రి మహాపూర్ణాహుతి పుష్పయాగంతో ఈ చందనయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. భక్తులంతా కూడా వచ్చి శ్రీవారి యొక్క ఆ యొక్క చందనయాత్ర మహోత్సవంలో పాల్గొని తరించండి. ఇవాళంతా నిజరూప దర్శనము, రేపు నిత్యరూప దర్శనం. మళ్ళా స్వామికి వాళ్ళ రాత్రి చందనం వేసేస్తారు. రేపు నిత్యరూప దర్శనము. భక్తులంతా కూడా చక్కగా గోవిందనామాలతోటి స్వామివారి యొక్క భగవన్నామంతో అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. 30వ తారీఖు జరిగే అన్న సందర్పణలో కూడా భక్తులంతా కూడా పాల్గొని శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి తరించండి. జై శ్రీమన్నారాయణ.